నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమో వెంకటేశ అని అంటున్నాడు శంకరన్న. ఇక లా పాయింట్ అంటే జీన్స్ ప్యాంటు తీసి సాగుపోతున్నాడు. ఈ కథ ఏందో అయ్యిందో రండి. శంకరన్న, మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చాక మంచి ఊపొచ్చిందంట. కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ఈ బ్యాంకును మాత్రం మర్చిపోవు అని ఏదో నమో మోడీ అంటున్నావో అది చెప్పు. ఆల్ ఓవర్ ది కంట్రీ, ఆల్ ఓవర్ ది స్టేట్ వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. అవునా? నీ బాధని కష్టాన్ని చూశానులే గురు. తర్వాత నిన్న ఎవరు నిన్ననే ఓ నసగొట్టి నరత్మాకు నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టినారు. అవును, దేత్తడి పోచం గుడి అయిందనే వెంకయ్య ఇంతకు ముందే చింపారేశాడు. అయితే మీటింగ్ విన్నరా? నవ యువత. అవును, మొత్తం నవనవలాడే యువతనే వచ్చారు. అవునయ్యా, ఇక్కడ బేరీ, నువ్వు ఏం బేరీ మోగించినావు నాయన? కాంగ్రెస్ బేరీ పగిలిపోయేలా మోగించాడు. రీసౌండ్ కూడా వచ్చిందనే మీ గండ్ర ఇప్పుడే చెప్పాడు. అవునా లేదా? మీరు మైనారిటీలకు సంకేతాలు ఏం పంపించినారండి? బిఎస్ఎన్ఎల్ సంకేతాలేనంట. వీక్ గా ఉన్నాయే ఏంటి? ఎంతైనా సర్కార్ కంపెనీ కదా, వీక్ గా ఉంటాయిలే గురు. మీరు ఈ దేశము సెక్యులర్ దేశం ఇది. అవునా? ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మీరు బీజేపీ వాళ్ళు, మీది ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారం అంతా అదే స్కూలే. నువ్వు అసలు విషయం తప్ప తాళింపు గురించి చెప్తున్నావు. ఇది భారతదేశం, ఇది సెక్యులర్ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ ది కమ్యూనల్ కంట్రీ. పాత చింతకాయ పచ్చడి రుబ్బినట్లే రుబ్బుతావే. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉండే హక్కు ఉన్నది. ఆహా, లేని హక్కు కూడా ఉందా? భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చక్కటి రాజ్యాంగం రాసినారు. మీలాంటి నాయకులు కూడా పుడతారనే ఆయన ఆనాడే ఊహించాడులే. నీవు చేస్తున్నది ఏంది? ఈక్వాలిటీగా అందరినీ, అన్ని మతాల వాళ్ళని ఈక్వల్ గా చూస్తున్నావా? మోడీ అంటే మతమేనంటావు. మొన్న నీ జరిగిన ఎలక్షన్ లో 13 మంది మంత్రులు ఓడిపోయినారు. జనం దగ్గరికి వెళ్ళకపోతే 13 మంది అయింది. ఎంతమంది అయినా ఓడిపోతాడా? అయితేనే పవర్ లోకి వచ్చాడా లేదా? నీకు 118 సీట్లుంటే మొన్న 115 3 కటింగ్ అయినాయి. 3 కటింగ్ అయినాయి కూడా పెద్ద కటింగ్ అయినా చెప్పు. నీ కటింగ్ మాత్రం బీభత్సంగా ఉంది గురు. దీని వెనకాల ప్రజల నిరాశతో ఉన్నారా లేదా? మీ యూపీఏతో మాత్రం దంసప్ దాగిన మహేష్ మాదిరి ఊరిమే ఉత్సాహంతో ఉన్నారంటావా? మీ దాంట్లోనే మీకు యూనిటీ లేదు. అవును, కాంగ్రెస్ లో ఉన్న యూనిటీ మాత్రం లేదు. మీరెంతగా కలిసి ఉంటారో రోజు టీవీలో చూడటం లేదా ఏంది? దేశాన్ని కాపాడుతాం. ఏం కాపాడుతారయ్యా? ఏముందే, మీలాగా కాకుండా పనికి మాలిన పాకిస్తాన్ అయితే ఉచ్చబోయిస్తా ఉంటున్నాడు. ఇక చైనాకు కూడా కర్రు కాల్చి వాత పెడతా ఉంటున్నాడుగా. చరిత్రను మర్చిపోకు. ఇండో పాక్ వారైనా, ఇండో చైనా వారైనా ఎందుకు తెలీదు? గెలిచినా కూడా మన భూమి పాకిస్తాన్ కు వదిలేశారు, ఓడిపోయి చైనాకు కొంత వదిలేశారు. అంతా వేస్ట్ అంటున్నాడు వెంకయ్య. అప్పుడు మేము స్టూడెంట్స్, అప్పుడు నీవు అప్పుడప్పుడు కళ్ళు తెరిచినావు ఈ భూ ప్రపంచంలో. అవునా? లేటుగా పుడితే అట్టానే ఉంటారులే. మీ తాత పుట్టినప్పుడు నీ పొజిషన్ ఎట్టాగో అయింది అంతే. మస్తుగా చెప్పావు కానీ ఇంక పోయిరాహే. మా దప్ప అందరిది బాధ్యతారాహిత్యమేనంటున్నాడు చంద్రబాబు. ఇక కాంగ్రెస్ ఆడే నాటకంలో తాము పాత్రదారులం కావంటూనే ఆత్మగౌరవం కోసం కీలక రోలు పోషిస్తామంటున్నాడు. అప్పుడప్పుడు ఇట్ట ఫైర్ అయిపోయే బాబు ఇప్పుడు ఏమన్నాడు ఇందాం రండి. బాబు గారు, అసలు ఇంతకీ ఏం జరుగుతుంది? రాజకీయమే చేస్తున్నారు. అందరూ చేసేది అదే కదా. నిన్న ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఎంత భయతారహితంగా సమాధానం చెప్పాడంటే, మీరు 2 ఏరియాల్లోనూ చేసే షో మాదిరిగానా? ఆయన అడిగినప్పుడు మీరు హోంవర్క్ చేశారా అని అన్ని రాజకీయ పార్టీలు అడిగాయి. స్కూల్లోనే హోంవర్క్ చేయలేదంట, ఇప్పుడేం చేస్తాడు చెప్పు? శ్రీకృష్ణ కమిటీ వేసామన్నారు. అవును, ఆ తర్వాత ఆంటోనీ కమిటీ, రేపు డిగ్గీ రాజా కమిటీ, తర్వాత లగడపాటి కమిటీ కూడా లైన్ లోకి వచ్చుద్ది. ఇది చదివాడా చిదంబరం అని అడుగుతున్నాను. ఆయన చదివేదే చదువుతాడు కానీ నువ్వు చదవమంటే చదువుతాడా ఏంది? అవగాహన ఉందా అని అడుగుతున్నా. అవగాహన లేకుండానే మంత్రి అయ్యాడంటావా? అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో
కేసీఆర్, చంద్రశేఖర్ రావు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో మెర్జర్ చేయడానికి, కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో చర్చిస్తున్నా అని చెప్పాడు. ఆయన మర్జీ చేసుకుంటే నీకెందుకు టెన్షన్ సామి? ఏ విధంగా సబబని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కొంపదీసి మీ పార్టీలో మెర్జీ చేయమంటావా ఏందే? ఎవడు రొయ్యల కూర వాడేదంటాడో, ఇందులో వెరైటీ ఏందే? ఇది రాజకీయం కాదా? అదే విషయం అందరూ ఎండగట్టారు. మీరు చేసేది కూడా రాజకీయమే లేదు సామి. అందరూ సినిమా చూపిస్తోళ్ళా? మళ్ళా అదే దిగ్విజయ్ సింగ్ మాట్లాడతాడు, తెలుగుదేశం వెనక్కిపోయినా మేము వెనక్కిపోమంటాడు. నువ్వు లెటర్ల మీద లెటర్లు రాస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది అంటున్నాడు. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం కనపడతాడు ప్రెస్ లో. ఆయన కనిపించకపోతే మీడియాకి కూడా మసాలా ఉండదు కదా, అందుకే వీళ్ళు కూడా ఆయన వెనకబడతారు. రోజుకు ఒక మాట మాట్లాడతాడు. రోజు చెప్పింది చెప్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అందుకే వెరైటీ కోసం అప్పుడప్పుడు వేరే వేరే చెప్తుంటాడు. హైదరాబాద్ గురించి ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడతాడు. అన్ని ఆప్షన్స్ చెప్తే అందరూ నోరు మూసుకుంటారని ఇదో ప్లాన్ అంట. మరి దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ అన్ని చెప్తున్నాడు. ఎంతైనా నీలాగే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి కదా, ఇద్దరు ఈ విషయంలో ఒకేలా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కూడా చిదంబరం ఎంత ఇది చేస్తున్నా అంటే, అవును, బంగారం ఎక్కువ దిగుమతి కాకుండా పన్నుల మీద పన్నులే కాదు ఆంక్షలు కూడా పెడుతున్నాడంట. ఎక్కడికి పోతున్నారండి మీ స్టేట్మెంట్? మాకు అర్థమే కావడంలా. ఆయన చెప్పింది ఆయనకే అర్థం కాలేదు, అందుకే 4-5 వర్షన్స్ చెప్పాడు. నచ్చింది ఏరుకోవాలంట. నాకు ఒక రైట్ ఉంది అన్ని ప్రాంతాల్లో. అందరికీ రైట్ ఉందనే ఒకే తెర మీద 2 షోలు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. హైదరాబాద్ నే, స్టేట్ మొత్తాన్నే. ఏ ఊర్లో పోయినా, ఒక పక్క తెలంగాణ గానీ, ఆంధ్ర గానీ, రాయలసీమ గానీ, ఏ గ్రామంలో పోయినా. అవును, ఎక్కడికి వెళ్ళినా తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పినట్టే చెప్తున్నారు. ఇంకా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కనబడుస్తున్నాయి. నిన్న సీఎం కూడా ఇదే చెప్పాడు, కాకపోతే రివర్స్ లో లే. హైదరాబాద్ ని ప్రపంచ పట్టణంలో పెట్టాం, బాధేస్తుంది. ఇప్పుడు పట్టణంలో లేదా ఏందే? ఉందిగా, కొత్త పట్టణం కొనుక్కో బాబు. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రాంతీయ పార్టీలన్నీ అట్టానే చెప్తాయిలే. కేసీఆర్ కూడా తెలంగాణ కోసం పెట్టిన పార్టీ అంటాడు. తెలుగు వారు ఆత్మ గౌరవంతోనే కాదు, ఆత్మ విశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచాన్ని జయించచ్చని ప్రతి ఒక్క తెలుగువాడు కత్తి పట్టుకుని అలెగ్జాండర్ కావాలంటావా? నేను ఆ రోజు స్లోగన్ ఇచ్చాను. ఇప్పుడు ఆ స్లోగన్ అందరికంటే నీకే ఎక్కువగా ఉపయోగపడేటట్టుందిగా. నిన్న కూడా మాట్లాడుతున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఏళ్ళు పోటీ చేశాడని. నువ్వు అంతలా పొడిస్తే పవర్ ఎందుకు పోయింది సామి? ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేన్ రోడ్, 160 కిలోమీటర్స్ ప్రపంచంలో లేదు. నువ్వు రోడ్లు, ఎయిర్పోర్ట్లు తప్ప ఏమీ పట్టించుకోలేదనే ఇట్టా అయింది వ్యవహారం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎకనామిక్ మాన్యుమెంట్స్ క్రియేట్ చేశాం. ఈ మాన్యుమెంట్స్ చెప్పుకోవడానికే కానీ జనాలకి చేరలేవు బాబు. పేదవాడికి ఏం కావాలో అది ఇవ్వాలి, అంతేగాని పట్టణంలో బతికేవాడికి నువ్వే రోజు బిర్యానీ పెట్టిన దండగే. ఇక పోయిరా. ఇండియాలో యూత్ ఎక్కువ అయ్యారంటే నేను ఇంతవరకు నమ్మలేదు, కానీ దేశంలో గూగుల్లో ఎక్కువ మంది కొట్టిన పేరు సన్నీ లియోన్ అంట. ఆమె ఫోటోల్ని, వీడియోల్ని ముసలోళ్ళు చూస్తున్నారో లేకపోతే యూత్ చూస్తుందో తెలియడం లేదు, కానీ జనం తెగెతికేస్తున్నారంట. నాతో డైలీ టచ్ లో ఉండే ఈ బ్లూ బేబీని మరోసారి లైన్లోకి తీసుకొచ్చా. ఆమెని ఇంటర్నెట్ లో జనం నిద్రలు మాని మరీ ఎందుకు ఎదుగుతున్నారో అడిగి తెలుసుకుందాం రండి. ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసింది నీలో పసవుంది. అయ్యహో అభిసారిక అప్పుడే చెలరేగక.
సొగసంతా మడి చేసి ఇచ్చుకో. సరాసరిగా రమ్మంటూ నిన్నే పిలవాలి తొలిసారి. ఆ నర నరారా జుమ్మంటూ నేనే తగలాలి ప్రతిసారి. ధీం తరికిట దేవిమాలి అందెలో తాం తరికిట తాళమేయగా. పలకాలి నీ పాట పరువాల నా తోట చం చం చం. హాయ్ బేబ్స్, ఏంది ఇండియాని పిచ్చెక్కిస్తున్నావంట? థ్యాంక్ యూ దాదా, నాకు కావలసింది కూడా అదే కదా. నీకేది కావాలో నాకు తెలియదు గానే మా యూత్కి కావాల్సింది మాత్రం నీ దగ్గరే ఉందనే ఇంటర్నెట్ లో తెగ ఎతికేస్తున్నారంట. ఇండియాలో హాట్ గాయస్ ఎక్కువ, అందుకే సర్చ్ ఇంజిన్ లో నా పేరే ఎక్కువగా టైప్ చేస్తున్నారు. నీ పేరు కొట్టి కొట్టి గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా హీట్ ఎక్కిపోతుందంట బేబీ. ఊరుకో దాదా. సరేలే, థ్యాంక్ యూ. ఏదేమైనా నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులకి నా కోరిక తీరింది. ఎందుక బూత్ ఫోటోలతో పిచ్చెక్కించే సూపర్ హాట్ సీన్లతోటి ఫేమస్ అయినందుక? అలా కాదు దాదా, ఎలా చేసినా గుర్తింపు రావాలి, అదే వచ్చింది. అంతేలే, పరమ బూత్ సినిమాలు తీసే నీకు ఇదో పెద్ద లెక్క చెప్పు. ఏనుగులు తినేవాడు ముందు పీనుగులో లెక్క ఏంది, ఇది అంతే కదా. నేనిప్పుడు యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నా. గత 6 నెలల నుంచి డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా తెలుసా. చెయ్యి చెయ్యి, నువ్వు ఏది చేసినా డైరెక్టర్లు అదే చేయిస్తారు. నువ్వు ఏమంటున్నావో నాకు తెలుసు దాదా. రొమాంటిక్ సీన్స్ లో నేను పర్ఫెక్ట్ గా నటిస్తాననేగా. నటించడం ఏందే, నువ్వైతే జీవిస్తావు. డైరెక్టర్ కి ధైర్యం ఉండాలి కానీ ఎండి తెరని మంటలెక్కించువా. ఇప్పటికీ నాకు అలాంటి రోల్సే వస్తున్నాయి, కానీ నేను మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇది ఎట్టా ఉందంటే బ్రహ్మానందం హీరోగా త్రివిక్రమ్ సినిమా తీసినట్టుంది నీ వ్యవహారం. నీకు ఇట్లాంటి పాత్రలే వస్తాయి. నువ్వు ఆవేశపడి ఏరేలా కనిపించావు అనుకో, గూగుల్లో నీ పేరు బదులు ఏ పూనం పాండేనో ఏనా మాలిక్కో కనిపిస్తారు. అది కూడా కరెక్టే కదా దాదా. అందుకే కొన్నాళ్ల పాటు ఇలాంటి క్యారెక్టర్సే చేస్తా. నువ్వు ఇండియాకు వచ్చిందే 4 రాళ్ళు వెనకేసుకుందామని కదా, ఇక అందాలు ఆరబోతుంటావా? బట్టలు ఒంటిపై మోయడానికి కూడా నీకు బరువేననే మీ ఆయనే చెప్పాడు. మొత్తానికి హీట్ ఎక్కిచ్చావు కానీ ఇంక పోయిరా బేబీ. ఇదే ఇయాల్టి పిన్ కౌంటర్. మరో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ ఇదే టైంకి రేపు కలుద్దామా. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.